ఏం చేయాలి, ఏం అర్థమవుతలేదు. ఏమైంది ఆదర్శ్ భాయ్, అంతగా బాధపడుతున్నావు? ఎవరు మాట్లాడేది? నేనే సిస్టమ్ ని. నువ్వేంది మాట్లాడుతున్నావు? నేనే నీ దగ్గర 2 రోజుల నుంచి విజయ్ మాట్లాడుతున్నా, ఏందో తెలుసుకుందామని. ఏమైంది అసలు? ఏం లేదు, 10 ఏళ్ళు కష్టపడి నేను 2 ఏళ్ల కింద ఒక ల్యాండ్ కొన్నా. ఇప్పుడు ల్యాండ్ అమ్మనీకి వెళ్తే ఆ ల్యాండ్ ఎవరు కొంటలేదు, పేపర్స్ అని లేవు అంటున్నారు. అది ఏం చేయాలి, ఏం అర్థమవుతలేదు. అందుకే ఏదైనా ల్యాండ్ కొనే ముందు డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. నెక్స్ట్ టైం నువ్వు మోసపోవద్దు, నీలాంటి వాళ్ళు మోసపోవద్దు అంటే నా స్క్రీన్ లో ఒక వీడియో వస్తుంది, ఆ వీడియో చూడు. ఓకే. వెల్కమ్ టు రుద్రభూమి రియాలిటీ. నేను మీ వెంకన్న రుద్ర, ప్రాపర్టీ ప్లానర్. ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు కంపల్సరీ ఈసీ అనేది చెక్ చేసుకోవాలి. ఈసీ అంటే మనకు ఎగ్జాక్ట్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మనము ఆ డాక్యుమెంట్ నెంబర్ చెప్తే ఆటోమేటిక్ దానికి సంబంధించిన లీగల్ డీటెయిల్స్ మొత్తం ఇస్తారు. అండ్ నెంబర్ 2, ప్రతి ఒక్కరూ ఆ ల్యాండ్ కొనే ముందు దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ ఎప్పటి నుంచి ఉంది, ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు ఆ ప్రాపర్టీలో ఉంటున్నారు, అండ్ దానికి సంబంధించిన లీగల్ అనేది మనం 100% చెక్ చేసుకోవాలి. అండ్ ఏదైతే మనం ప్రాజెక్ట్లో ప్లాట్ కొనాలనుకుంటున్నామో అది డిటిసిపి అప్రూవలా, హెచ్ఎండిఏ అప్రూవలా, అండ్ ఆ వెంచర్కి సంబంధించిన ఎల్పి నెంబర్లు ఎన్ని ఎకరాలకు వచ్చింది, అండ్ అందులో వచ్చిన అప్రూవల్లో మనది ఏ ప్లాట్ ఉంది అనేది చెక్ చేసుకున్న తర్వాతనే, ఆ రేరా నెంబర్ అనేది చెక్ చేసుకున్న తర్వాత, ఎల్పి నెంబర్ చెక్ చేసుకున్న తర్వాతనే మనం ఆ వెంచర్లో ప్లాట్ అనేది కొనుక్కోవాలి. అండ్ దాంతోపాటు ఏంటంటే చాలామంది రియల్ ఎస్టేట్లో మోసాలు చేయడం జరుగుతుంది. అందులో ఏజెంట్లు కూడా చాలామంది ఈ ప్లాట్ ఈ వెంచర్ అని చెప్తున్నారు, మన దగ్గర డబ్బులు తీసేసుకుంటున్నారు. మనకు ఓన్లీ ఒక రిసిప్ట్ ఇచ్చేసి వాళ్ళు అమౌంట్ తీసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే కస్టమర్కి రిజిస్ట్రేషన్ చేయరు, అండ్ దానివల్ల కస్టమర్స్ అనేది చాలా సఫర్ అవ్వడం జరుగుతుంది. అలా చాలామంది మోసపోయారు. చాలా మంది కష్టపడి వాళ్ళ పిల్లల భావితరాల కోసం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అది మట్టిపాలు అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే రేరా ఉన్న ఏజెంట్ దగ్గర మనం ప్లాట్స్ కొంటే చాలా బెటర్. అలా తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో అలా ఏజెంట్ మీద ఎలాంటి కంప్లైంటేషన్ అన్నా మనం రేరాలో ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు వెంచర్ మీద మనకు ఇన్ కేస్ ఎనీ డౌట్ ఉంది అనుకుంటే కంపల్సరీ లింక్ డాక్యుమెంట్ తో పాటు మనకు లీగల్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి లీగల్ మొత్తం వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనం ఆ ప్రాపర్టీ అనేది కొనుక్కోవాలి. దాంతోపాటు ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు ఫస్ట్ ఓన్లీ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు చెప్పానో లీగాలిటీ మొత్తం వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ అమౌంట్ అనేది కట్టాలి. అండ్ వెంచర్కి అప్రూవల్ ఎన్ని ఎకరాలు వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది రియల్ ఎస్టేట్లో జరిగే మోసాలు ఏంటి అంటే కొంతమంది 5 ఎకరాలకు అప్రూవల్ తీసుకుంటారు, వాళ్ళు 10 ఎకరాలు 15 ఎకరాలు కూడా మాకు రేరా అప్రూవల్ ఉంది, హెచ్ఎండి అప్రూవల్ ఉంది అని చాలా మంది అమ్మేస్తుంటారు. అలా చాలా మోసాలు జరుగుతుంటాయి. మీరు తీసుకునే ముందు 100% ఆ ఎన్ని ఎకరాలకు అప్రూవల్ వచ్చింది అనేది కంపల్సరీ చెక్ చేసుకోండి. అండ్ చాలా మంది జీపీ లేఅవుట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, బట్ ఆ జీపీ లేఅవుట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎల్ఆర్ఎస్ ఆ ప్లాట్ కి ఎల్ఆర్ఎస్ కట్టారా కట్టలేదా అనేది చెక్ లిస్ట్ అనేది 100% చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకోవడం వల్ల మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో అది 100% సెక్యూర్గా సేఫ్టీగా ఉండడానికి మీకు సపోర్ట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.